హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. శారద కృష్ణప్రసాద్ అమ్మవారికి పూజ చేయటం పూర్తవగానే పంతులు గారు అమ్మవారికి హారతిస్తూ ఉంటారు. అప్పుడు మీరా సడన్గా వచ్చి హారతి పళ్ళాన్ని విసిరి కొడుతుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్లో ఉంటారు. పంతులు గారు అపచారం అపచారం అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటి పంతులు గారు అపచారం అని మీరా అడుగుతూ ఉంటుంది. అమ్మవారికి హారతి ఇస్తుంటే పళ్ళాన్ని అలా విసిరి కొట్టారు, అపచారం అమ్మా అని పంతులు గారు అంటూ ఉంటారు. పంతులు గారు మీరు చేస్తుందే అపచారం అని మీరా అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. ఆయన నా భర్త పక్కన కూర్చొని ఆ శారద పూజ చేస్తుంది, ఇది కదా అసలైన అపచారం అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఏమ్మా ఈవిడ చెప్పేది నిజమా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు. ఇక శారద ఏడుస్తూ ఉంటుంది. పంతులు గారు ఆవిడ చెప్పేది నిజమే, కానీ మీరా కంటే ముందు నేను శారదకు భర్తను అని కృష్ణప్రసాద్ అంటాడు. ఆవిడని వద్దనుకోనే కదండి నా దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంది, ఇప్పుడు ఆవిడ మీ భార్య అంటారేంటి అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది. మీరా పిచ్చి పట్టిందా ఏంటి? శారద పూజ చేస్తుంటే నేను తప్పనిసరి అని పంతులు గారు చెప్పడంతో తప్పక వచ్చాను మీరా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మరి మీరా కూడా పూజ చేస్తుంది కదా కేపీ, మీరా పూజను ఆపి ఆఫీస్ అంటూ అబద్ధం చెప్పి నువ్వు శారద దగ్గరకు రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. అపూర్వ గారు మీరు అనవసరంగా ఇంకొంచెం గొడవని పెద్దది చేయాలని చూడకండి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. నేను గొడవని పెద్దది చేయాలని చూస్తున్నానా కేపీ? నువ్వు చేసింది తప్పు, నువ్వు తప్పు చేసి మీరాని మోసం చేస్తూ మళ్ళీ తప్పును కప్పుపుచ్చుకోవడం కోసం నాపై నింద వేస్తున్నావా అని అపూర్వ అంటూ ఉంటుంది. పిన్ని ఇక చాలు ఆపుతావా అని చెప్పి భూమి అంటుంది. ఏంటి భూమి నువ్వు కూడా మీ మావయ్యకు మీ అత్తయ్యకు సపోర్ట్ చేస్తున్నావు? అక్కడ నేను పూజ పెట్టుకున్నాను, ఆ విషయం తెలుసు కదా. నా పూజను కాదని శారద పూజ దగ్గరకు రావటం కోసం కలుషంలో నిప్పు వచ్చేలా చేశాడు మీ మావయ్య అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. అయ్యో మీరా అత్తయ్య, మీకు అర్థం కావట్లేదు. శారద అత్తయ్య పూజ చేస్తుంది ఎవరి కోసం అనుకుంటున్నారు? మన చెర్రీ కోసం. చెర్రీ క్షేమంగా నిర్దోషిగా రిలీజ్ అయి వస్తే అమ్మవారికి పూజ జరిపిస్తానని శారద అత్తయ్య మొక్కుకుందంట అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అవును మీరా, భూమి చెప్పేది నిజం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. మీరు మళ్ళీ నన్ను మోసం చేయట్లేదు కదా అని మీరా అంటూ ఉంటే, నిన్ను మోసం చేసే దమ్ము ధైర్యం ఎవరికి ఉంది మీరా అని కృష్ణప్రసాద్ అంటాడు. మీరా నువ్వు కేపీ మాటలు నమ్మకు, కేపీ శారద భూమి ముగ్గురు కలిసి నిన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక చెర్రీ అక్కడే ఉండి, అవునమ్మా పెద్దమ్మ నాతో కూడా చెప్పింది, నిజంగానే పెద్దమ్మ నా కోసం పూజ చేస్తుంది, అందుకే నన్ను కూడా రమ్మంది అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను. పంతులు గారు నిజంగానే నేను అపచారం చేశాను. నా కొడుకు చెర్రీ రిలీజ్ అయి బయటకు వచ్చాడు, నా చెర్రీ కోసమే కదా ఈ పూజ జరిపిస్తుంది. నేను చేసిన తప్పుకు ఆ దేవుడు నన్ను శిక్షిస్తాడా అని మీరా అడుగుతూ ఉంటుంది. తెలిసి చేస్తే తప్పమ్మా, తెలియక చేస్తే దేవుడు క్షమిస్తాడు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు చేసింది తప్పు, అది కూడా తెలియక చేశాను, మళ్ళీ హారతి ఇవ్వండి పంతులు గారు అని మీరా చెప్తూ ఉంటుంది. ఈ మీరాకి ఎలా చెప్తే అర్థమవుతుంది? ఈ మీరాని అందరూ కలిసి పిచ్చిదాన్ని చేస్తున్నారు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు హారతి ఇవ్వటం పూర్తవగానే శారదా కృష్ణప్రసాద్ ఇద్దరూ కలిసి అమ్మవారి మెడలో తాళి వేస్తారు. ఇంతటితో పూజ పూర్తయిపోయిందమ్మా అని పంతులు గారు చెప్పడంతో చాలా సంతోషం పంతులు గారు అని చెప్పి శారద అంటుంది. అమ్మయ్య ఏదో ఒకలా ఈరోజైతే పూజ గట్టెక్కింది అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా తార వీడియో తీస్తూ ఉంటుంది. భూమి దీనంతటినీ కూడా దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఈ తారేంటి చాటుగా ఉండి ఇదంతా వీడియో తీస్తుంది? ఈ వీడియో గగన్ బావకు పంపించాలనా? గగన్ బావకు పంపిస్తే శారదత్తపై గగన్ బావ కోప్పడతాడు. అసలే మామయ్య అంటే బావకు కోపం, ఎలాగైనా సరే తార దగ్గర నుంచి ఆ వీడియో డిలీట్ చేసేయాలి అని భూమి మనసులో అనుకుంటుంది. మెల్లగా తార దగ్గరకు వెళ్తుంది. తార వీడియో తీస్తూ ఉంటే ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఎవరు నువ్వు, నీకెందుకు నేను చెప్పాలి అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. మర్యాదగా అడుగుతున్నాను, నువ్వు అక్కడ జరుగుతుంది ఎందుకు వీడియో తీస్తున్నావు అని భూమి అడుగుతూ ఉంటుంది. హే హూ ఆర్ యూ, నీకు పిచ్చా? నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు, నేను చేస్తున్న దాన్ని ప్రశ్నించడానికి నువ్వెవరు అని తార అడుగుతూ ఉంటుంది. నేనెవరో నీకు తెలియకపోవచ్చేమో, కానీ నువ్వెవరో నాకు బాగా తెలుసు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఏంటి నేనెవరో నీకు తెలుసా అని
తార షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవును, మర్యాదగా ఆ వీడియోని డిలీట్ చేయి అని భూమి అంటూ ఉంటే, చెయ్యను అని చెప్పి తారంటుంది. చేస్తావా, చంప మీద లాగిపెట్టి ఒక్కటివ్వమంటావా అని భూమి అడుగుతూ ఉంటే, నన్నే కొడతావా, నేనెవరో నీకు తెలుసా, ది గ్రేట్ గగన్ గారికి కాబోయే భార్యని, ధ్రువకి చెల్లెల్ని, నన్ను కొడతా అంటావా అని చెప్పి తార అంటూ ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకోబోయేది ఎవరినైనా సరే, నీ అన్న ఎవరైనా సరే నాకు అనవసరం, మర్యాదగా ఆ వీడియో డిలీట్ చేస్తావా లేదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. డిలీట్ చెయ్యను అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఇప్పుడే వీడియోని గగన్ గారికి పంపిస్తాను అని తార గగన్ నెంబర్కి సెండ్ చేయబోతూ ఉండగా భూమి తార చేతిలో నుంచి ఫోన్ని లాక్కుంటుంది. ఏయ్, ఎవరు నువ్వు అంటుంటే సమాధానం చెప్పకుండా నా చేతిలో ఫోన్ లాక్కుంటావేంటి, నిన్ను అని తార భూమిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. అప్పుడు భూమి తార చేతిని గట్టిగా పట్టుకొని తార చేతిని విసిరి కొట్టేసి తార ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేస్తుంది. ఇదిగో నీ ఫోన్, ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే చంపేస్తాను అని భూమి తారకు వార్నింగ్ ఇస్తుంది. నన్ను చంపేస్తా అంటావా అని చెప్పి తార అంటూ ఉంటుంది. ఇప్పుడు కొట్టాను, ఈసారి ఇలాంటి పనులే చేస్తే చంపేస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నీ సంగతి ఇలా కాదు, మా అన్నయ్యతో గగన్ గారితో చెప్తాను అని చెప్పి తార అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా అపూర్వ ఎదురుగా వచ్చి నుంచుంటుంది. మీరేంటి ఇక్కడ అని తార అడుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు నీతో మాట్లాడింది ఎవరో నీకు నిజంగా తెలీదా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయికి ఏమైనా పిచ్చా, నేను ఆ శారద గురించి వీడియో తీసి గగన్ గారికి పంపిద్దామనుకుంటే ఆ అమ్మాయి ఏంటి నా ఫోన్లో వీడియోని డిలీట్ చేసింది అని తార అపూర్వను అడుగుతూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదని నాకు కన్ఫర్మ్ అయింది అని అపూర్వ అంటుంది. ముందు అమ్మాయి ఎవరో చెప్పండి అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయే నువ్వు గగన్ గారు అంటున్నావే, ఆ గగన్ గారికి మాజీ భార్య అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అంటే భూమినా అని తార అడుగుతూ ఉంటే, అవును భూమే అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. భూమి ఎందుకు వీడియోని డిలీట్ చేసింది అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. భూమికి ఆ శారదంటే ఎనలేని ప్రేమ. ఆ శారదను ఆ కేపీని కలపాలని ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తుంది. దాని ప్రయత్నాలన్నిటికీ కూడా నేను ఎప్పటికప్పుడు అడ్డుకట్టలు వేస్తూ వచ్చాను. ఆ వీడియో నువ్వెక్కడ తీసుకెళ్ళి గగన్కు చూపిస్తావోనని భూమి డిలీట్ చేసింది అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఓ, వీళ్ళిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉందా, ఇంత బాండింగ్ ఉండబట్టేనేమో నేను ఆ శారద వెనక కుక్కలాగా తిరుగుతున్నా కూడా నన్ను కనీసం ప్రేమగా ఏ ఒక్కరోజు కూడా పలకరించలేదు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. అవును, ఆ ఆ శారదకి భూమి అంటే చాలా ఇష్టం, ఈ భూమికి కూడా అంతే ఆ శారదంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరి మధ్యలో గగన్ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. భూమి, ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియకుండా నాకు వార్నింగ్ ఇచ్చావు కదా, నా చంప మీద కొట్టావు కూడా. నేనెవరో నీకు తెలుసు, నేనెవరో తెలిసే నిన్ను కొడతాను, చూస్తూ ఉండు అని చెప్పి తార మనసులో అనుకొని థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని అపూర్వకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భూమి, నీ సంగతి ఇక తార చూసుకుంటుంది అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా తార వెనుక నుంచి హలో భూమి అని చెప్పి చిట్కలు వేసి పిలుస్తూ ఉంటుంది. భూమి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా తార ఉంటుంది. ఇదేంటి, ఇప్పటి వరకు నేనే భూమినని తారకు తెలియదు కదా, తారకు ఎలా తెలిసింది అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి అలా షాక్ అయ్యావు, నువ్వే భూమివని నాకు తెలిసిపోయిందనా అని తార అడుగుతూ ఉంటుంది. తెలిస్తే ఏం చేస్తావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. చెప్తాను ఏం చేస్తానో అన్నీ చెప్తాను అని చెప్పి తార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ తారకు నేనే భూమినని ఎవరు చెప్పుంటారు, ఆ అపూర్వ చెప్పుంటుందా, ఖచ్చితంగా ఇదంతా ఆ అపూర్వ కుట్రే అని భూమి మనసులో అనుకుంటుంది. అపూర్వ ఎప్పటికప్పుడు నన్ను బ్లేమ్ చేయాలని చూస్తూనే ఉంది. నిన్న పాపం అభం శుభం ఎరగని లిల్లీని చంపేసింది, ఈ అపూర్వకు బుద్ధి చెప్పాల్సిందే అని భూమి మనసులో అనుకొని వెంటనే ఎస్ఐకి ఫోన్ చేస్తుంది. ఎస్ఐ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేను ఎస్ఐ గారు, ది గ్రేట్ శరత్ చంద్ర గారి కూతురు భూమిని మాట్లాడుతున్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. చెప్పండి మేడం, మీ కేసు ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నాను అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా ఎస్ఐ గారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. మీరు నేను చెప్పిన లొకేషన్కి రండి, నేను మీతో కొంచెం
ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి అని ఎస్ఐ చెప్తూ ఉంటే, సరే ఎస్ఐ గారు, లొకేషన్ నా ఫోన్కి సెండ్ చేయండి, ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే భూమి గారు అని ఎస్ఐ అంటాడు. అపూర్వ, నీకు సంబంధించి ఏదైనా ఆధారం దొరకాలి, నిన్ను అసలు వదిలిపెట్టను, నువ్వు చేస్తున్న తప్పులన్నిటికీ కూడా నీకు బుద్ధి వచ్చేలా చేస్తాను అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.